ఇప్పుడు ఆయన ఏం మాట్లాడాడు అనేది తర్వాత నేను నన్ను అంటే నేను అంటాను అని ఆయనే ఒప్పుకున్నాడు. నెక్స్ట్ తర్వాత ఒక ప్రెస్ మీట్లో ఆయనే చెప్పాడు, నన్ను రఘురామకృష్ణరాజు గారు లల్లిపుట్ అన్నాడు, నేను ఆయన అన్నాను అనుకుని ఊరుకుంటామా, మాటకు మాట సమాధానం చెప్తాను, ఆయనే ఒప్పుకున్నాడు. సో లిల్లిపుట్టికి ఆయన మాట్లాడే మాటకి సంబంధం లేకుండా మాట్లాడాడు ఆయన. నన్ను లిల్లిపుట్ అంటేనే ఇంత ఘోరంగా తిడతాడా, ఎంత ఘోరం అంటారా? దళిత క్రిస్టియన్ అనే పదం నా నోట్లోంచి వస్తే వాళ్ళ గురించి మాట్లాడితే నా నాలుగు కోసి పవన్ కళ్యాణ్కి కానుకగా ఇస్తానన్నాడు. అవును, నేను లిల్లీపుట్ అన్నందుకు కాదు, లిల్లీపుట్ అన్నందుకు అతని శరీరాన్ని కోస్తే అని ఏదో చెప్పాడు. నాలుగు కోస్తానన్నదే రాజ్యాంగం గురించి నేను మాట్లాడితే నాలుగు కోస్తానన్నాడు. నాకు సమాధి కడతాను రెడీగా ఉన్నారు, నీకు సమాధి రెడీ చేస్తున్నానని చెప్పి మాట్లాడాడు. సో నేను అతన్ని లిల్లీపుట్ అన్నదానికి దీనికి సంబంధం ఏంటి? సంబంధం లేదు కదా. ఇంకా రకరకాలు ఇంకా అంశాలు వాళ్ళు మాట్లాడిన దాని మీద ఏమన్నా కానివ్వండి, ఇక ఇష్యూస్ అయితే పెద్దగా ఇష్యూ క్రియేట్ చేశారు. సో రావణ్ ఎలాగా అరెస్ట్ చేస్తారు, రావణ్ ఎలా బయటకు తీసుకురావాలో మాకు తెలిసి అని కూడా సవాల్ చేశారు. ఏంది ఇప్పుడు బిలో 7 years ఇతను పెద్ద తీసుకొచ్చేది ఏమి లేదు అక్కడ. అంటే ఆయన ఒక లాయర్ కదా, ఆయన ఏదో పెద్ద ప్రయత్నం చేశారు. సెక్షన్ బిలో 7 years సెక్షన్ అప్పుడు స్టిల్ ఆన్ ద ఇంటెన్సిటీ అది జడ్జ్ డిసైడ్, జడ్జ్ కెన్ టేక్ ద డెసిషన్. సో ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదు అతను తీసుకురావటం. సరే, మళ్ళీ ఇతని మీద ఇంకా చాలా కంప్లైంట్లు ఉన్నాయి కాబట్టి ఒక్కో కంప్లైంట్లోనూ 10 కంప్లైంట్లు ఉంటే 10 రోజులు 10 కంప్లైంట్లలోనూ విచారించవచ్చు, విచారించి బెయిల్ ఇచ్చి పంపించవచ్చు. ఓకే, బట్ ఆ తర్వాత మాట్లాడిన దానికి వీళ్ళు ఛార్జ్షీట్ వేస్తే శిక్ష పడిపోద్ది ఎలాగో. అది స్పీడప్ చేస్తే 6 నెలల్లోనే శిక్ష పడుతుంది. అప్పుడు ఒక 6 నెలలు ఒక్కొక్క కేసులోను ఒక 6 నెలలు వేస్తే దే విల్ బి ఇన్ జైల్. సో అంచేత ఇప్పుడు ఇనీషియల్గా బెయిల్ రావటానికి రేపు ఛార్జ్షీట్ వేసిన తర్వాత శిక్ష పడటానికి సంబంధం లేదు. ఓకే. సో అల్టిమేట్గా గవర్నమెంట్ పర్సూ చేస్తే, పోలీసు శాఖ పర్సూ చేస్తే శిక్ష పడుతుంది. ఓకే, దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేసినా అవకాశం కుదరదంటారు.